హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతులా. ఈరోజు మనం ఎక్సైజ్ 5.2 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. 18th ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ది 4th and 8th terms of an AP is 24 and the sum of the 6th and 10th terms is 44. Find the first 3 terms of the AP. ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే A4 ప్లస్ A8 ఎంత ఇచ్చారమ్మా? 24 ఇచ్చారు. A4 అంటే A ప్లస్ 3D ప్లస్ A8 అంటే A ప్లస్ 7D ఈక్వల్స్ టు 24. A ప్లస్ A 2A, 3D ప్లస్ 7D 10D ఈక్వల్స్ టు 24. ఓకే, 2 కామన్ చేయండి, A ప్లస్ 5D. ఓకే, 24ని 2 ఇంటూ 12గా రాయండి, 2 క్యాన్సిల్. సో A ప్లస్ 5D ఈక్వల్స్ టు 12, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏమన్నారు? 6th and 10th టర్మ్స్, సమ్ ఆఫ్ 6th and 10th టర్మ్స్ A6 ప్లస్ A10 ఈక్వల్స్ టు 44. A6 మీన్స్ A ప్లస్ 5D, A10 మీన్స్ A ప్లస్ 9D ఈక్వల్స్ టు 44. A ప్లస్ A 2A, 5 ప్లస్ 9 14D ఈక్వల్స్ టు 44. 2 కామన్ చేస్తే A ప్లస్ 7D. 44ని 2 ఇంటూ 22గా రాయండి, 2 క్యాన్సిల్. A ప్లస్ 7D ఈక్వల్స్ టు 22, ఈక్వేషన్ నెంబర్ 2. సో 2 మైనస్ 1, డూ 2 మైనస్ 1. ఓకే, ఏమవుతుందో చూడండి. A ప్లస్ 7D ఈక్వల్స్ టు 22, A ప్లస్ 5D ఈక్వల్స్ టు 12. మైనస్ చేస్తే AA క్యాన్సిల్, 7D మైనస్ 5D 2D, 22 మైనస్ 12 10, D ఈక్వల్స్ టు 10/2. 10/2 మీన్స్ 5 అమ్మా. సో సబ్స్టిట్యూట్ D వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఏమవుతుందో చూడండి. ఈక్వేషన్ 1 ఏంటి? A ప్లస్ 5D కదా. సో A ప్లస్ 5 ఇంటూ 5 ఈక్వల్స్ టు 12. A plus 5 into 5 equals to 12. A plus 25 equals to 12. A equals to 12 minus 25. A equals to minus 13. ఇక్కడ ఏం అడిగారు? ఫస్ట్ 3 టర్మ్స్ అడిగారు కదా. సో దేర్ ఫోర్ ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ. ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా? -13 కామా. ఓకే, -13 ప్లస్ 5 -8. ఓకే, -8 ప్లస్ 5 -3. ఓకే, సో ఫస్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి అంటే -13, -8 అండ్ -3. దీస్ 3 టర్మ్స్ ఆర్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది గివెన్ సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995 at an annual salary of 5,000 rupees and received an increment of 200 rupees each year. In which year did his income reach 7,000 rupees? సుబ్బారావు అనే అతను 1995 ఇయర్లో 5,000 రూపీస్ తోటి యాన్యువల్ శాలరీ తోటి ఆయన జాబ్లో జాయిన్ అయ్యాడట. అయితే ఆయన శాలరీ అంట ఇయర్కి 200 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందట. అయితే అతను ఏ ఇయర్లో 7,000 రూపీస్కి అతని శాలరీ రీచ్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ that the income Subbarao obtained in various years are in AP. Okay, as every year his salary is increased by 200
200 rupees is increased by 200 rupees. Okay, so ఫస్ట్ ఎంత ఉంది 5,000 రూపీస్ కదా, దేర్ ఫోర్ ఏపీ ఈజ్ ఏమవుతుంది 5,000 5,200 5,400 సో ఇలా ఉంటుందన్నమాట. సో హియర్ ఏ ఈక్వల్స్ టు 5,000, డి ఈక్వల్స్ టు 5,200 మైనస్ 5,000 దట్ ఈక్వల్స్ టు 200 రూపీస్. సో ఇక్కడ ఎంత టర్మ్ ఎంత అవ్వాలన్నాడు 7,000 అన్నాడు. సో ఏఎన్ ఈక్వల్స్ టు 7,000, ఏఎన్ ఈక్వల్స్ టు 7,000. ఏఎన్ వాట్ అమ్మా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 7,000. సో ఏ వాట్ 5,000 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 200 ఈక్వల్స్ టు 7,000. n minus 1 into 200 equals to 7,000 minus 5,000. So n minus 1 equals to 2,000 by 200. 2 zeros cancel అయితే 2 ones 2 tens. n minus 1 equals to 10. n equals to 10 plus 1 that equals to 11 years. ఓకే 11 ఇయర్స్కి అంటే n వాల్యూ ఎంతమ్మా 11 వచ్చింది. సో అతను 11th ఇయర్, ఇప్పుడు స్టార్టింగ్ ఎంత 1995లో కదా, దేర్ ఫోర్ ఇన్ 11th year will be raise 7,000 rupees. ఓకే అంటే 1995కి 11 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా 1995కి 11 యాడ్ చేస్తే ఏమవుతుంది 2006లో అతను 7,000 రూపీస్కి రీచ్ అవుతాడు. 1995కి 11 యాడ్ చేస్తే 2006లో అతను 7,000 రూపీస్ శాలరీకి రీచ్ అవుతాడు. నెక్స్ట్ 20th క్వశ్చన్. Ramakali saved 5 rupees in the first week of a year and then increased her weekly savings by 1 rupee 75 paise. So if in the nth week her weekly savings become 20 rupees 75 paise, find n అన్నాడు. సొల్యూషన్ given that a equals to 5, d equals to 1.75, an equals to 20.75. so an formula a plus n minus 1 into d equals to 20.75. a value 5 plus n minus 1 into d is 1.75 equals to 20.75. n minus 1 into 1.75 equals to 20.75 minus 5. So n minus 1 into 1.75 equals to 15.75. So n minus 1 equals to 15.75 by 1.75. So that equals to 1575 by 175 అమ్మా. సో ఏమవుతుంది 5 టేబుల్ ఏంటి 5 3s 15, 5 3s 15, 5 5s, 5 3s 15, 5 1s 5 5s, 5 7s, 5 6s 30, 5 3s, 7 1s 7 9s. సో n minus 1 equals to 9, n equals to 9 plus 1, n equals to 10. సో n వాల్యూ ఎంత వచ్చిందమ్మా 10. It means in the 10th week her savings becomes 20.75. ఓకే 10th వీక్కి సేవింగ్స్ అనేవి 20.75కి రీచ్ అవుతాయి.
Now we find the formula sum of first n terms of an AP. So first write the sum of 100 terms. S equals to 1 plus 2 plus 3 plus so on plus 100. Okay, next to write another term S equals to reverse sum 100 plus 19 plus 98 plus so on plus 1. Okay, so యాడ్ చేయండి. ఎస్ ప్లస్ ఎస్ వాటమ్మా 2s ఈక్వల్స్ టు 1 ప్లస్ 100 101, 2 ప్లస్ 99 101, 3 ప్లస్ 98 101 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 100 ప్లస్ 1 101. సో 2s ఈక్వల్స్ టు 100 వన్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 100 టైమ్స్ ఉన్నాయి. సో 100 ఇంటూ 101. ఓకే, ఎస్ ఈక్వల్స్ టు 100 into 100 1 by 2, 2 ones 2 50s. S equals to 50 into 101. So S equal to 5050. Okay, sum of first 100 terms of AP 5050. In the same manner, sum of first n terms of an AP, find out sum of first n terms of an AP, find out in the same manner. Okay, so first write Sn equals to a plus d plus a plus 2d plus and so on plus a plus n minus 1 into d. Next to Sn equal to Sn or S equals to ఏమవుతుంది? a plus n minus 1 into d plus a plus n minus 2 into d plus and so on plus a. ఓకే, వీటిని సమ్ చేస్తే s ప్లస్ s ఏమవుతుందమ్మా? 2s. ఓకే, ఇంతవరకు యాడ్ చేస్తే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ప్లస్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. 2s ఈక్వల్స్ టు n ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో s ఈక్వల్స్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దిస్ ఈజ్ ద ఫార్ములా. s ఈక్వల్స్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. So sum of first n terms of an AP, S equals to n by 2 into 2a plus n minus 1 into d. Okay, in case n term, last term given, last term means a plus n minus 1 into d. Last term ఇచ్చినప్పుడు S equals to n by 2 into 2a ని a plus a గా రాయండి plus n minus 1 into d. So this formula, this value దేనికి ఈక్వల్ అమ్మా? లాస్ట్ టర్మ్కి ఈక్వల్. సో s ఈక్వల్స్ టు n by 2 ఇంటూ a ప్లస్ l. ఇక్కడ ఫస్ట్ టర్మ్ a, అలాగే లాస్ట్ టర్మ్ l గివెన్ టైమ్. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n by 2 ఇంటూ a ప్లస్ l అవుతుంది. Example 11, find the sum of first 22 terms of the AP 8, 3, minus 2, so on. So here first write given AP, given AP 8, 3, minus 2, so on. A equals to 8, d equals to a2 minus a1, 3 minus 8, that equals to minus 5. So n value 22 terms kadamma. So n equal to 22. n equal to 22. So s equal to formula n by 2 into 2a plus n minus 1 into d. So s equals to 22 by 2 into 2a, a 8 plus n value 22 minus 1 into d minus 5. So s equals to 2 ones 2 11s kadamma.
2 8s 16 plus 22 minus 1 21 into minus 5. Okay, s equals to 11 into 16 plus into minus minus 21 5s 105. 21 5s what amma? 105. So that equals to 11 into 16 minus 105 minus 89. So plus into minus minus 11 9s 99, 11 8s 8 plus 9 97. So minus 979. So the sum of the first 22 terms of the AP is minus 979. Next, example 12. If the sum of the first 14 terms of an AP is 1050 and its first term is 10, find the 20th term అన్నాడు. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 14 టర్మ్స్ అంటే S14 అనమాట. S14 ఎంత ఇచ్చారు? 1050 అన్నారు. అలాగే S14 అంటే n వాల్యూ ఎంతమ్మా? 14 అని అర్థం. సో ఇంకా గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఫస్ట్ టర్మ్ ఏ వచ్చేసి 10 అని చెప్పి ఇచ్చారు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. Sn అంటే S14 వచ్చేసి 1050 ఈక్వల్స్ టు 14/2 ఇంటూ 2 ఇంటూ ఏ వచ్చేసి 10 ప్లస్ n వచ్చేసి 14 మైనస్ 1 ఇంటూ d. ఓకే, 1050 ఈక్వల్స్ టు 2 7s 14 ఇంటూ 2 ఇంటూ 10 20 ప్లస్ 14 మైనస్ 1 13d. 7 ఇటు తీసుకొస్తే 1050/7 ఈక్వల్స్ టు 20 ప్లస్ 13d. 7 ones 3 రిమైనింగ్ అమ్మ 35, 7 5s 7 zeros. సో 150 మైనస్ 20 ఈక్వల్స్ టు 13d ప్లస్ 20 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 20 అవుతుంది. 150 minus 20 130 equals to 13d. That implies d equals to 130/13. 13 ones 13 tens. d value ఎంత వచ్చిందమ్మా? 10 వచ్చింది d value. సో d value 10 వచ్చింది. ఇక్కడ మనకి ఏం అడిగారు? ఫైండ్ ద 20th టర్మ్ అన్నారు. అంటే A20 ఫైండ్ అవుట్ చేయమన్నారు. A20 అంటే a ప్లస్ 20 minus 1 into d, that equals to a plus 20 minus 1 ఎంతమ్మా? 19d. సో a value clearly given that 10 అమ్మా, plus 19 into a value 10, d value కూడా 10. సో 10 plus 19 tens 190, 10 plus 190 ఎంతమ్మా? 200. సో 20th టర్మ్ మనకి ఎంత వచ్చింది? మనకి 200 వచ్చింది. therefore that is 20th term is 200. ఓకే, చూడండి ఇక్కడ S14 అంటే సమ్ ఆఫ్ 14 టర్మ్స్ వచ్చేసి 1050 ఇచ్చారు. n వాల్యూ 14 అన్నారు, ఏ వాల్యూ 10 అన్నారు. Sn ఫార్ములా రాసి అందులో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి d వాల్యూ అనేది 10 వచ్చింది. ఇక్కడ A20 అని అడిగారు. A20 అంటే a ప్లస్ 19d అవుతుంది. ఏ వాల్యూ d వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే A20 200 వచ్చింది. కాబట్టి 20th టర్మ్ అనేది 200 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.